Hi dear students, I am Jay Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing about the సేల్స్ బడ్జెట్ అనేది ఎలా తయారు చేయాలో దాని ఫార్మాట్ మొదటగా చూద్దాము. సేల్స్ బడ్జెట్లో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సమ్ ఏబీసీ లిమిటెడ్ ఫర్ ఎగ్జాంపుల్కి 2002తో అంతమయ్యే కాలానికి సేల్స్ బడ్జెట్ని తయారు చేయడం. అందులో మొదటిగా ఫార్మాట్ చూసినప్పుడైతే ఫార్మాట్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ వన్ మంత్స్ వైజ్, అలాగే నెక్స్ట్ ఏముంది ప్రొడక్ట్ ఎక్స్, ప్రొడక్ట్ వై, ప్రొడక్ట్ జెడ్, అలాగే టోటల్ సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మనం ప్రొడక్ట్ ఎక్స్లో చూసినట్లయితే పరిమాణం, అలాగే టోటల్ రూపీస్, అలాగే అందులో మళ్ళీ క్వాంటిటీ, అలాగే టోటల్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మన సొల్యూషన్ ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చూసినట్లయితే ఏబీసీ అనే కంపెనీ ఈస్ట్ మరియు వెస్ట్ అనే రెండు వస్తువులను ఉత్పత్తి చేస్తున్నది. ఈ రెండింటిని ఎక్స్ మరియు వై అనే విభాగాల ద్వారా అమ్ముతున్నది. అంటే ఏబీసీ అనే ఈస్ట్ అండ్ వెస్ట్ అనే రెండు వస్తువులను సప్లై చేస్తూ ఉందంటే ఈ రెండింటిని ఏం చేస్తుంది, ఎక్స్ మరియు వై అనే విభాగాల ద్వారా సేల్స్ అనేది చేస్తూ ఉంది. బడ్జెట్ కమిటీ వారు అమ్మకాల బడ్జెట్ను మేనేజ్మెంట్ వారికి సమర్పించుటకు క్రింది సమాచారాన్ని అందజేస్తూ ఉన్నారు. అంటే ఎవరు, బడ్జెట్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు సేల్స్ బడ్జెట్ని ఎవరికి అందించడానికి, మేనేజ్మెంట్ వారికి అందజేయడానికి క్రింది సమాచారం అనేది అందజేస్తూ ఉన్నారు. అందులో మనం చూసినట్లయితే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అమ్మకాలు, బడ్జెట్ సేల్స్ అనేవి ప్రజెంట్కి సంబంధించినటువంటి బడ్జెట్ సేల్స్ మనం మొదటిగా చూసినట్లయితే ఎక్స్ 400 యూనిట్లు ఎట్ ద రేట్ ఆఫ్ 9 రూపీస్, అలాగే వెస్ట్కి సంబంధించింది 600 యూనిట్లు ఎట్ ద రేట్ ఆఫ్ 9 రూపీస్, అలాగే ఈస్ట్లోకి వచ్చేసరికి వై 300 యూనిట్లు ఎట్ ద రేట్ ఆఫ్ 21, అలాగే వెస్ట్కి సంబంధించినటువంటి యూనిట్లు 500 యూనిట్లు ఎట్ ద రేట్ ఆఫ్ 21. అలాగే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన యథార్థ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే ఎక్స్ సంబంధించింది 500 యూనిట్లు ఎట్ ద రేట్ ఆఫ్ 9 రూపీస్, 700 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 9 రూపీస్. వైకి సంబంధించిన యూనిట్లు ఏంటంటే 200 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 21, అలాగే 400 యూనిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 21. ఇప్పుడు చూసినట్లయితే ఏమి ఇచ్చాడు మనకి, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సేల్స్, అలాగే యథార్థపు అమ్మకాలు ఫిక్స్డ్ సేల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన మార్కెట్ సర్వే ద్వారా వస్తువులు ఎక్స్కు చాలా గిరాకీ ఉన్నట్లుగాను ధర తక్కువగా ఉన్నట్లుగాను తెలియపరిచినది. కారణంగా ఎక్స్ ధరను ₹1 పెంచినారు, కానీ వై విషయంలో వినియోగదారులు ధర అధికంగా భావించడం వలన దాని ధరను ₹1 చేత తగ్గించారు. మేనేజ్మెంట్ వారు కూడా ధరలలో మార్పులు అనే వాటికి అంగీకరించడం జరిగింది. అలాగే డివిజనల్ మేనేజర్ కింద విధంగా భావిస్తూ ఉన్నారు. వస్తువు ఎక్స్ మరియు వై, ఎక్స్లో ఈస్ట్కి వచ్చేసరికి +10%, వెస్ట్కి వచ్చేసరికి +5% అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వైలో చూసినట్లయితే +20%, అలాగే వెస్ట్లోకి వచ్చేసరికి +10% ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా విస్తృత వర్తక ప్రకటనల ద్వారా అమ్మకాలు పైన తెలిపిన దానికన్నా అధిక లాభం అవ్వగలవని డివిజనల్ మేనేజర్ల యొక్క అంచనా వేయడం జరిగింది. వస్తువు ఎక్స్ మరియు వై, ఎక్స్లో వచ్చేసరికి ఈస్ట్లో 60 యూనిట్లు, వెస్ట్కి వచ్చేసరికి 70 యూనిట్లు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే వై వచ్చేసి 40 యూనిట్లు, వెస్ట్కి వచ్చేసరికి 50 యూనిట్లు ఇవ్వడం జరిగింది. పై అంచనాలు శాతాలు ఆధారంగా చేసుకుని సేల్స్ బడ్జెట్ని తయారు చేయడం జరిగింది. అంటే తయారు చేయమని మనల్ని అడుగుతున్నాడు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ మరియు యథార్థ అమ్మకాలు అనేవి మనల్ని చూపమని అడుగుతూ ఉన్నాడు. సొల్యూషన్ అనేది మనం చేద్దాము. తదుపరి సంవత్సరానికి సంబంధించిన అమ్మకాలను మనం ప్రజెంట్ కనుక్కోవాల్సింది. అంటే ఫస్ట్ ఈస్ట్కి సంబంధించిన దాన్ని మనం చూద్దాము. వస్తువు ఎక్స్ అనేది ప్రస్తుత సంవత్సరం మరియు యూనిట్లు అనేది నమోదు చేయడం జరిగింది. వస్తువు ఎక్స్ యొక్క ప్రస్తుత సంవత్సరం యూనిట్లు ఎంత ఇచ్చాడు మనకి, 400 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏం చేస్తామంటే యాడ్ చేసి 400 యూనిట్స్పై ఎంత పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది, 10 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. 400 అలాగే ఇంకా 400 యూనిట్స్పై 10%.
40 ఎంత వేసుకుంటాం, 40 వేసుకోవడం జరుగుతుంది. అలాగే అదనపు అమ్మకాలకు సంబంధించిన యూనిట్లు అదెంత ఇవ్వడం జరిగింది, 60 రూపీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యూనిట్స్ అనేవి టోటల్గా కలిపితే ఎంత వచ్చింది, 500 యూనిట్స్ అనేవి రావడం జరిగింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన యూనిట్లు ఎంతమ్మా, 400. అలాగే 400 యూనిట్లపై ఎంత ఇవ్వడం జరిగింది, డిస్కౌంట్ అనేది 10% ఇవ్వగా మనకి ఇంకా ఎంత ఉంటుంది, 40 రూపీస్. అంటే 10% తీసేగా ఇంకెంత ఉంటుంది మన దగ్గర, 40 రూపీస్ ఉంటాం. 40 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. అలాగే అదనపు సంవత్సరానికి అంటే ఇంతే కాకుండా విస్తృత ప్రకటన ద్వారా అమ్మకాలపై తెలిపిన దానికన్నా అధికంగా అవగలిగినవి డివిజనల్ మేనేజర్ల ద్వారా అంచనా వేయబడినటువంటి వాటిని అంచనా వేసేటటువంటిగా పిలవడం జరుగుతుంది. దాన్ని కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. అదనపు అమ్మకాలకు సంబంధించిన యూనిట్లు ఎంత, 60 రూపీస్. టోటల్ యూనిట్స్ ఎంత వచ్చింది మనకి, 500 యూనిట్స్ అనేది రావడం జరిగింది. అలాగే వస్తువు వై చూసుకున్నట్లయితే ప్రస్తుత యూనిట్లు మనకి ఎంత ఇచ్చారు, 300 ఇచ్చారు. అలాగే యూనిట్లపై ఎంత పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది, 20% అనేది ఇవ్వడం జరిగింది. ఆ 20% ఇవ్వడం జరగడం వల్ల మనకి ఎంత వస్తుంది, 60 అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అదనపు అమ్మకాలకు సంబంధించిన యూనిట్లు మనకి ఎంత ఇచ్చాడు, 40 అనేది ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ యూనిట్స్ కలిపితే ఎంత వచ్చింది మనకి, 400 రావడం జరిగింది. ఇదంతా ఎందులో జరిగింది, ఈస్ట్కి సంబంధించిన దాంట్లో చేయడం జరిగింది. అలాగే వెస్ట్కి వచ్చినట్లయితే ఏంటి, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన యూనిట్లు ఎంత, 600 యూనిట్లు. అలాగే 600 యూనిట్లపై మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 5% ఇవ్వడం జరిగింది. మనం ఏం చేస్తాం, దాన్ని ప్లస్ చేస్తామా లెస్ చేస్తామా, దాన్ని యాడ్ చేయడమే జరుగుతుంది. దానికి ఎంత యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 30 వచ్చింది. అలాగే అదనపు అమ్మకాలకు సంబంధించిన యూనిట్లు 70 యూనిట్లు అనేవి రావడం జరిగింది. టోటల్ యూనిట్స్ అనేవి ఎంత వచ్చినాయి, 700 యూనిట్స్ రావడం జరిగింది. అలాగే వస్తువు వై ప్రస్తుత సంవత్సరం అంటే 500. అలాగే వస్తువు వై ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటివి యాడ్ చేస్తాం. 500 యూనిట్లపై 10% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 50 యూనిట్స్ అనేవి వేసుకోవడం జరిగింది. అలాగే అదనపు అమ్మకాలకు సంబంధించిన యూనిట్స్ అనేవి ఎంత, 50. టోటల్ ఎంత రావడం జరిగింది, 600 యూనిట్స్ అనేవి రావడం జరిగింది. మనం ఇక్కడితో తదుపరి సంవత్సరానికి సంబంధించిన అమ్మకాలను కనుగొనడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాము. ఏబీసీ కంపెనీ వారు తదుపరి సంవత్సరపు సేల్స్ బడ్జెట్ అనేది మనం వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఫార్మేట్ని వేసుకోవడం జరుగుతుంది. అందులో మొదటిగా చూసినట్లయితే వస్తువు అంటే ఏంటి, దాని యొక్క ఎక్స్ కానివ్వచ్చు, వై కానివ్వచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు. అందులో మొదటిగా మనం వస్తువు వేసుకుంటాం. అలాగే ఫార్మేట్లో తదుపరి సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్టు, అలాగే ప్రస్తుత సంవత్సరం యొక్క బడ్జెట్టు, అలాగే ప్రస్తుత సంవత్సరపు యథార్థ బడ్జెట్ అని 3 కాలమ్స్ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో మనం యూనిట్స్ వేసుకుంటాం. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన యూనిట్స్ రేట్ ఎంత, టోటల్ రూపీస్ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినవి కూడా వేసుకోవడం జరుగుతుంది. యూనిట్స్, రేటు, టోటల్ అమౌంట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత సంవత్సరపు యొక్క యథార్థ బడ్జెట్ అనేది ఏంటంటే, అలాగే యూనిట్స్ వేసుకుంటాం, కాస్ట్ వేసుకుంటాం, టోటల్ రూపీస్ వేసుకోవడం జరుగుతుంది. మనం మొదటిగా చూడవలసింది ఏంటి, ఈస్ట్కి సంబంధించినటువంటి బడ్జెట్స్. ఈస్ట్కి సంబంధించినటువంటి బడ్జెట్స్ అనేవి టోటల్ యూనిట్స్ మనకి ఎంత రావడం జరిగింది, 500 రూపీస్ రావడం జరిగింది. రేట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 10 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఆ 10 రూపీస్ని 500తో ఇంటూ చేస్తే మనకి ఎంత వచ్చింది, 5000 రూపీస్ రావడం జరిగింది. అలాగే సెకండ్ వై చూసినట్లయితే 400 యూనిట్స్ ఎంత, 20 రావడం జరిగింది. ఆ 400 యూనిట్స్ 20తో మల్టిపుల్ చేయగా 8000 రూపీస్ రావడం జరిగింది. అలాగే ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ ఎంత, 400 యూనిట్లు. 400 యూనిట్లకి ఎంత ఇచ్చాడు, రేట్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది, 9 రూపీస్ ఇవ్వడం జరిగింది. 400 × 9 చేస్తే 3600 రావడం జరిగింది. అలాగే
సెకండ్ మనం చూసినట్లయితే y యొక్క యూనిట్లు అనేవి ఎంత ఇవ్వడం జరిగింది, 300 ఇవ్వడం జరిగింది. దాని యొక్క రూపీస్ అనేది ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు, 21 రూపీస్ ఇచ్చాడు. 300 × 21 చేయగా ఎంత వచ్చింది, 6300 ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటి, ప్రస్తుత సంవత్సరపు యథార్థ బడ్జెట్. ఆ యథార్థ బడ్జెట్ అనేది ఎంత ఇచ్చారు మనకి, 500 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. 500 నుంచి ఎంత ఇంటూ చేయాలంటే 9 రూపీస్. 500 × 4500. అలాగే సెకండ్ వన్ 200 ఇచ్చాడు. 200 × ఎంతతో మల్టిపుల్ చేయాలి, 21తో మల్టిపుల్ చేస్తూ ఉండాలి. అంటే ఎంత మల్టిపుల్ చేస్తారు మనం, 21. 200 × 21 4200 రావడం జరిగింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి అనుగుణంగా మనం టోటల్ చేయవలసి ఉంటుంది. టోటల్ యూనిట్స్ ఎంత వచ్చినాయి మనకి, 900 వచ్చింది. అలాగే టోటల్ రూపీస్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. మొత్తం రూపాయలు ఎంత వచ్చిందంటే 5000 + 8000 13000 రూపాయలు రావడం జరిగింది. అలాగే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత వచ్చింది, 9900 రూపాయలు వచ్చింది. అలాగే యథార్థ బడ్జెట్ అనేది ఎంత వచ్చిందంటే యూనిట్స్ ఎన్ని వచ్చినాయి, 700 యూనిట్స్ రావడం జరిగింది. అలాగే 8700 రూపాయలు రావడం జరిగింది. అలాగే వెస్ట్ అనేది మనం నెక్స్ట్ చూడవలసింది. ఎక్స్కి సంబంధించిన యూనిట్లు ఎంత, 700 యూనిట్స్. దాన్ని 10తో మల్టిపుల్ చేయగా 7000 వచ్చింది. అలాగే ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ ఎంత, 600 యూనిట్స్. దాన్ని 9తో మల్టిపుల్ చేయగా 5400 రావడం జరిగింది. అలాగే ప్రస్తుత సంవత్సరపు యథార్థ బడ్జెట్ అనేది ఎంత ఇవ్వడం జరిగింది, 700 ఇవ్వడం జరిగింది. దాన్ని 9తో మల్టిపుల్ చేయగా 6300 రావడం జరిగింది. అలాగే వై అనేది ఎలా చేశారు, 600తో 20 రూపీస్ ఇంటూ చేయగా 12000. అలాగే 500 యూనిట్స్తో 21 మల్టిపుల్ చేయగా 10500. అలాగే యూనిట్స్ 400తో మల్టిపుల్ చేయగా 21 8400. ఇది కూడా టోటల్ చేస్తే టోటల్ యూనిట్స్ ఎంత వచ్చింది మనకి, 1300. అలాగే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ 19000 రావడం జరిగింది. అలాగే ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ ఎంత వచ్చిందంటే యూనిట్స్ 1100. అలాగే టోటల్ రూపీస్ అనేది 15900 రూపీస్ రావడం జరిగింది. అలాగే ప్రస్తుత సంవత్సరపు యథార్థ బడ్జెట్ అనేది 1100 రూపీస్. అలాగే టోటల్ రూపీస్ అనేది 14700 రూపాయలు రావడం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తాం, టోటల్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఈస్ట్ వెస్ట్ అనేది కలపడం జరుగుతుంది. ఆ ఎంత ఈస్ట్ వెస్ట్ అనేది ఎలా వచ్చింది అంటే మనకి 1200 రావడం జరిగింది. ఆ 1200 ఇంటూ 10 రూపీస్ చేసుకోగా, అంటే ఎలా ఇంటూ చేసుకుంటాం, 500 ఇంటూ ఈస్ట్ వెస్ట్ కలపక ఎంత, ఈస్ట్ ఎంత మనకి ఎంత ఇచ్చాడు, 500 ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి, కలుపుతాము. ఎంత, 700 కలుపుతాం. దేనికి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై కలుపుగా ఎంత వచ్చింది మనకి, 1200 రావడం జరిగింది. ఆ 1200 రావుగా మనం 1200 ఇంటూ 10 మల్టిపుల్ చేయగా 12000. అలాగే యూనిట్లు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ 10000 ఇంటూ 9000 రావడం జరుగుతుంది. అలాగే ఈస్ట్ వెస్ట్ కలపగా యూనిట్స్ 500 + 700 ఎంత, 1200 ఇంటూ 9 10800 రావడం జరిగింది. అలాగే వై ఈస్ట్ ప్లస్ వెస్ట్ అనేది కలపగా 400 + 600 ఎంత, 1000 ఇంటూ 20,000 రావడం జరిగింది. ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ ఎంత, 1000 ఇంటూ 21,000. అలాగే ప్రస్తుత సంవత్సరపు యథార్థ బడ్జెట్ అనేది ఎంత రావడం జరిగిందంటే 600 అంటే 200 + 400. 200 ఇంటూ 600 ఇంటూ 21 చేయగా 12,200 రావడం జరిగింది. ఇందులో మనం ఏం చేస్తాము, టోటల్ చేయగా ఎంత వచ్చింది, టోటల్ యొక్క యూనిట్స్ అనేవి 2200. అలాగే ఇది ఎంత వచ్చింది, 32,000. మళ్ళీ ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ అనేది 2000. అలాగే టోటల్ రూపీస్ అనేది 30,000 రావడం జరిగింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన యథార్థ బడ్జెట్ అనేది 1800. అలాగే 23,400. ఇప్పుడు మనం నోట్ చూసుకున్నట్లయితే ఏమైంది, ఈస్ట్ ఎక్స్ ధర
రూపాయలు ప్లస్ పంచింది ఎంత 1 రూపాయి, అంటే ఎంత 10 రూపాయలు. అంటే మనం ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు, అంటే ఏం చెప్పారు ఇక్కడ ప్రాబ్లంలో చూడండి. ఇక్కడ ఖచ్చితమైన మార్కెట్ సర్వే ద్వారా వస్తువు ఎక్స్కు చాలా గిరాకీ ఉన్నట్లుగాను ధర తక్కువగా ఉన్నట్లు తెలియపరిచినది. అందువల్ల ఏం చేశారు, ఎక్స్ ధరను 1 రూపాయి పెంచారు. అంటే 9కి +1 చేసుకుంటే 10 రూపీస్ రావడం జరిగింది. అలాగే కానీ వై విషయంలో వినియోగదారులు ధర అధికంగా భావించడం వల్ల దాన్ని 1 రూపీ అనేది లెస్ చేయడం జరిగింది. ఆ లెస్ చేస్తే ఎంత వచ్చింది మనకి, లెస్ చేయడం వల్ల 20 రూపీస్ అనేవి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ యొక్క వై యొక్క యూనిట్లు ఎంత @21 ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ధరను తగ్గిస్తే బాగుంటుందని భావించగా లెస్ చేయగా మనకి 20 రూపీస్ వస్తుంది. ఇక్కడితో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ టుమారో మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఫార్మేట్ చూద్దాము. సరళ బడ్జెట్ అంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సరళ బడ్జెట్నే చర బడ్జెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సంస్థ వివిధ ఉత్పత్తి స్థాయిల కార్యకలాపాలను విడివిడిగా తయారు చేసే బడ్జెట్ను స్థూల సరళ బడ్జెట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి స్థాయిలలో మార్పులు ఉండే సంస్థలకు ఈ సరళ బడ్జెట్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఊహించని పరిస్థితులు వ్యాపారంలో ఏర్పడినప్పుడు ఏ ఉత్పత్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే వ్యాపార జయప్రదమవుతుందో సరళ బడ్జెట్ అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. సరళ బడ్జెట్స్ను 2 పద్ధతిలో తయారు చేస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మల్టీ యాక్టివిటీ మెథడ్ అంటే బహుళ కార్యక్రమ పద్ధతి. సెకండ్ వన్ మనం చూసినట్లయితే బడ్జెట్ కాస్ట్ అలవెన్స్ మెథడ్ అంటే బడ్జెట్ వ్యయ అలవెన్స్ పద్ధతి. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే మల్టీ యాక్టివిటీ మెథడ్లోకి వచ్చేసరికి ఈ పద్ధతిలో సంస్థలో వివిధ ఉత్పత్తి స్థాయి వద్ద అయ్యే వ్యయాలను తీసుకొని బడ్జెట్ తయారు చేయడం జరుగుతుంది. అంటే కొన్ని రకాలైనటువంటి వ్యయాలను తీసుకుని బడ్జెట్ని మల్టీ యాక్టివిటీ మెథడ్లో తయారు చేయడం జరుగుతుంది. వివిధ స్థాయిల వద్ద బడ్జెట్ తయారు చేసేటప్పుడు చర వ్యయాలను, ఉత్పత్తి చర వ్యయాలను మరియు స్థిర వ్యయాలను లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. సరళ బడ్జెట్ రూపం క్రింద విధంగా ఉంటుంది. అంటే సరళ బడ్జెట్ అనేది క్రింది విధంగా ఉండడం జరుగుతుంది. అందులో మనం దాని యొక్క ఫార్మేట్ చూసినట్లయితే వివరాలు అలాగే 50% సామర్థ్యం వద్ద, అలాగే 60% సామర్థ్యం వద్ద ఉన్నట్లయితే, అలాగే 70% సామర్థ్యం ఉన్నట్లయితే, అలాగే 80% సామర్థ్యం ఉన్నట్లయితే, 90% సామర్థ్యం ఉన్నట్లు కానీ లేదా 100% సామర్థ్యం ఉన్నప్పుడు ఆ ఫార్మేట్ ప్రాబ్లం ఎలా చేయాలో మనకి వివరించడం జరుగుతూ ఉంటుంది. అందులో మనం మొదటిగా చూసినట్లయితే సరళ బడ్జెట్ అంటే చర వ్యయాలు కానీ, ప్రత్యక్ష మెటీరియల్స్ కానీ, ప్రత్యక్ష శ్రమ కానీ, ప్రత్యక్ష ఖర్చులు ఇవన్నీ మనం ఏం చేస్తాం, మొత్తం చర వ్యయాలుగా తీసుకుని అందులో 50% అయితే 50%, 60% అయితే 60% వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉపచర వ్యయాలు అంటే ఏంటి, ప్రత్యక్ష మెటీరియల్స్, పరోక్ష మెటీరియల్స్, మెయింటెనెన్స్ మరియు మరమ్మతులు మొత్తం ఉపచర వ్యయాలు అనేది మనం వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. స్థిర ఖర్చులు కూడా వేయడం జరుగుతుంది. మొత్తం వ్యయం అంటే A+B+C. అలాగే ప్రాఫిట్ ఎంత, సేల్స్ ఎంత, దీని యొక్క అమౌంట్ అనేది మనం వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సెకండ్ వన్ మనం చూసినట్లయితే బడ్జెట్ వ్యయం అలవెన్స్ పద్ధతి. ఈ పద్ధతిలో ఆశించిన సాధారణ స్థాయి ఉత్పత్తికి బడ్జెట్ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ స్థాయిలకు వాస్తవ ఉత్పత్తికి తేడా వస్తే వాటిని అధిగమించడానికి చర వ్యయాలను యూనిట్ 1కి కొంత ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం చేయవలసినటువంటి ప్రాబ్లం. అందులో మనం మొదటిగా చూడవలసిన ప్రాబ్లం విందాము. ఫర్ ఎగ్జాంపుల్కి స్థాపించిన సామర్థ్యంలో 40% స్థాయి వద్ద ఒక కంపెనీ అనేది 4000 FM రేడియోలను తయారు చేసింది. రేడియో ఒక్కింటికి వ్యయ స్వరూపం కింద విధంగా వివరించడం జరిగింది. అంటే స్థాపించిన సామర్థ్యంలో 40% అనేది
స్థాయి వద్ద ఒక కంపెనీ 4000 FM రేడియోస్ అనేది తయారు చేసింది. రేడియో ఒక్కింటికి వ్యయ స్వరూపం అనేది క్రింది విధంగా వివరించడం జరిగింది. వివరాలు టోటల్ రూపీస్. మెటీరియల్స్ అనేవి ఎంత ఇచ్చాడంటే 200 రూపీస్, వేజెస్ అనేవి 100 రూపీస్, ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్ అనేది ఎంత ఇచ్చాడు 120 రూపీస్, అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది మనకు 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ చేయగా ఎంత 500 రూపీస్ 520 రూపీస్ వచ్చింది. అలాగే లాభం అనేది ప్రాఫిట్ అనేది 80 రూపీస్. టోటల్ అమ్మకం ధర వచ్చేసరికి 600 రూపీస్ రావడం జరిగింది. 60% స్థాయి వద్ద బడ్జెట్ తయారు చేయమని మనల్ని అడుగుతున్నారు. అంటే ఇందులో మనం ఇప్పుడు చేయవలసిన ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ అనేది ఎలా ఇచ్చాడంటే సరళ బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్, వివరాలు, అలాగే ఇక్కడ మనకి ఎంత శాతం అడిగాడు 40% అనేది ఉత్పాదకపు సామర్థ్యం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 60% ఇవ్వడం మనకు జరిగింది. ఎలా చేసుకుంటాము అంటే 60% అనేది మనకు 6000 యూనిట్స్ అనేవి రావడం జరిగింది. ఆ 6000 యూనిట్లు మనకు ఎలా వచ్చినాయి అంటే మొదటిగా మనకి ఇచ్చింది ఎంత 4000 FM రేడియోలు, అలాగే మనకి ఇచ్చిన 40% అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే 4000/40 × 60 = ఎంత 16000 యూనిట్స్ అనేవి రావడం జరిగింది. అప్పుడు మనం ఎంత వేసుకుంటాం 6000 యూనిట్లు 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయిని వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో మెటీరియల్స్ మనం మొదటిగా వేసుకోవాల్సింది మెటీరియల్స్ 4000 × 200 అంటే 200 ఎందుకు వేసుకున్నాం 4000 × 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4000 FMలు 200 రూపాయలతో మల్టిపుల్ చేయగా మనకి ఎంత వస్తుంది 8 lakhs రూపీస్ రావడం జరిగింది. అలాగే 6000 ఎలా వచ్చింది అంటే మనకి 4000 యూనిట్లు అంటే 4000 యూనిట్స్ 4000 యూనిట్స్ బై 40 × 60 చేయగా 6000 యూనిట్లు రావడం జరిగింది. అప్పుడు ఎంత వేసుకుంటాం 6000 × 200 = 12 lakhs రావడం జరిగింది. అప్పుడు మనం ఎంత వేసుకుంటామంటే 40% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయిలో 4000 యూనిట్లను రాసుకుని అందులో మొదటిగా 8 lakh రూపీస్, సెకండ్ దాంట్లో 60,000 యూనిట్లు 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయి అని వేసుకుని 12 లక్షలు వేసుకోవడం జరుగుతుంది. అలాగే వేజెస్కి కూడా మనం వేసుకోవడం జరుగుతుంది. ఎంత వేజెస్కి 4000 FM రేడియోలు ఇంటూ ఎంత ఇచ్చాడు వేజెస్కి 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంత వస్తుంది 4 lakhs అనేది రావడం జరుగుతుంది. అందులో మొదటిగా మనం 4 యూనిట్స్కి సంబంధించిన దాంట్లో 4 lakhs రూపీస్ వేసుకుంటాము. అలాగే 6000 × 100 రూపీస్ వేసుకోవడం జరుగుతుంది. ఎంత 6000 × 100 అంటే 6 lakhs రూపీస్ అనేది 6000 యూనిట్స్ 60% ఉత్పత్తి సామర్థ్యం స్థాయిలో వేసుకోవడం జరుగుతుంది. అప్పుడు టోటల్ చేసుకోవాల్సిన ప్రధాన వ్యయం అంటారు. దాన్నే ప్రధాన వ్యయంగా పిలవడం జరుగుతుంది. ప్రధాన వ్యయం అనేది 4000 యూనిట్స్లో ఎంత వచ్చింది 8 lakhs + 4 lakhs అంటే ఎంత 12 lakhs. అలాగే 6000 యూనిట్స్ అంటే 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయి అనేది ఎంత రావడం జరిగిందంటే ప్రధాన వ్యయం అనేది 12 లక్షలు + 6 లక్షలు అంటే 18 lakhs రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్స్ అనేది ఎలా ఉందంటే మొదటిగా మనం చూసినట్లయితే 4000 × 120 = 4000 18,000 అంటే చర ఓవర్ హెడ్స్ అనేవి ఎంత ఇచ్చాడు మనకు మొదటిగా 4000 యూనిట్లు, అలాగే ఎంత ఇచ్చాడు 120 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 4000 FM రేడియోలు ఇంటూ 120 రూపాయలు ఇంటూ చేయగా 4,80,000 రావడం జరిగింది. అది ఎందులో వేసుకుంటాం 4000 యూనిట్లు 40% ఉత్పాదక సామర్థ్యపు స్థాయిలో వేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే 6000 FM రేడియోలు ఇంటూ ఈచ్ వన్ 120 రూపీస్ అంటే 120 × 6000 యూనిట్లు FM రేడియోలు ఎంత వచ్చింది టోటల్ 7,20,000 రావడం జరిగింది. ఆ 7,20,000 కూడా 6000 యూనిట్లు 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయిలో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎంత వచ్చింది మనకి ఎంత వచ్చింది 7,20,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే స్థిరం ఓవర్ హెడ్ అనేది మనకి ఎంత ఇచ్చింది @ ₹100 ఇవ్వడం జరిగింది. అంటే
ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, స్థిర ఓవర్ హెడ్స్ అనేవి ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి. అందువల్ల 6000 యూనిట్లు కూడా 4 లక్షలుగానే ఉండడం జరుగుతాయి. అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేవి ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి. అందువల్ల మనం ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేవి ఎంత ఇచ్చాడంటే 4000 × 100 ఎంత వస్తుంది? 4000 × 100 4 lakhs. అలాగే ఎంత వచ్చింది? 4000 యూనిట్ 40% ఉత్పాదకపు సామర్థ్యం స్థాయి అనేది 4 lakhs. అలాగే 6000 యూనిట్స్ 60% సప్లై సామర్థ్యం స్థాయి అనేది 4 lakhs ఇవ్వడం జరిగింది. అందులో మనం మొత్తం వ్యయం కూడగా, అంటే మొత్తం వ్యయం అంటే ఎంత వచ్చింది? 4,80,000 ప్లస్ 4 lakhs ఎంత? 8,80,000 ఎంత వస్తుంది మనకి టోటల్ అమౌంట్ అనేది? 8,80,000 ప్లస్ ప్రధాన వ్యయం కూడా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రధాన వ్యయానికి 12 lakhs ప్లస్ 4,80,000 ప్లస్ 4 lakhs ఎంత వేసుకుంటాం? 20,80,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. అలాగే 6,000 యూనిట్స్ 60% ఉత్పత్తి సామర్థ్యపు స్థాయిని పెంచినప్పుడు ఎంత టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? ఫిక్స్డ్ ఓవర్ హెడ్లో ఎంత వచ్చింది? 7,20,000 ప్లస్ 4 lakhs. 7 + 4 అంటే 11,20,000కి 18 lakhs అనేవి కలపగా ఎంత వచ్చిందంటే 29,20,000 రావడం జరిగింది. అంటే దీనికి డిఫరెన్షియేషన్ చూసుకుంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది మనకి ఎంత రావడం జరిగిందంటే 3,20,000 అలాగే 6,80,000 అనేది రావడం జరిగింది. ఆ 3 lakhsకి 20,80,000కి 3,20,000 కలపగా 24 lakhs. అలాగే 29,20,000 యాడ్ చేయగా 29,20,000కి 6,80,000 యాడ్ చేయగా 36 lakhs అనేది రావడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి మనకి, అందులో నెమ్మదిగా అర్థం చేసుకుని వెళ్ళడమే. నోట్ అనేది చూద్దామా ఒకసారి. అమ్మకాలు యూనిట్లు అనేవి మనకి ఎంత వచ్చింది? 4,000 × 600 = 24 lakhs. 6,000 × 6 = 36 lakhs రావడం జరిగింది. అంటే మనం నార్మల్గా వేసేసుకున్నా వచ్చేస్తుంది, కానీ మనం ప్రాబ్లమెటిక్గా చేస్తేనే ఆ ప్రాబ్లం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది దీనికి డిఫరెన్షియేషన్ అనేది మనకు అర్థమైంది కదా. 6,000 యూనిట్లు కొనుగొనే పద్ధతి కూడా ఎలా అంటే 4,000/40 × 60 = 6,000 యూనిట్లు అనేవి రావడం జరిగింది. ఇది ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేది అంటే ఏంటి? సరళ బడ్జెట్. ఈ సరళ బడ్జెట్ ఎలా తయారు చేయాలి, అందులో ఎంతవరకు ఇచ్చారు, యూనిట్స్ ఎలా ఇచ్చారు, ఇవన్నీ కనుగొంటూ ఉండాలి. అందులో 2 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. మల్టీ యాక్టివిటీ మెథడ్, అలాగే సెకండ్ వన్ బడ్జెట్ కాస్ట్ అలవెన్స్ మెథడ్. మనం మొదటిగా ఇప్పుడు చూసింది ఏంటి? మల్టీ యాక్టివిటీ మెథడ్ అనేది మనం చూసాము. మల్టీ యాక్టివిటీ మెథడ్ ఎలా ఇచ్చాడు అంటే ఏంటి? బహుళ కార్యక్రమ పద్ధతి. ఇందులో ఏం జరుగుతుంది? ఈ పద్ధతిలో సంస్థలో వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద అయ్యే వ్యయాలను తీసుకుని బడ్జెట్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ స్థాయిల వద్ద బడ్జెట్ తయారు చేసేటప్పుడు చర వ్యయాలను ప్లస్ ఉపచర వ్యయాలను కూడా మరియు స్థిర వ్యయాలను లెక్కలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరళ బడ్జెట్ అనేది ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు. మనం నెక్స్ట్ టాపిక్ ఏం చూసుకుంటామంటే బడ్జెట్ కాస్ట్ అలవెన్స్ మెథడ్. అంటే ఏంటి అంటే బడ్జెట్ కాస్ట్ అలవెన్స్ మెథడ్ ఎలా ఉంటుందంటే మనం రేపు చూద్దాము. ప్రజెంట్ అయితే బడ్జెట్ వ్యయ అలవెన్స్ పద్ధతి అంటే ఏంటి? బడ్జెట్ కాస్ట్ అలవెన్స్ మెథడ్ అంటే ఏంటంటే ఈ పద్ధతిలో ఆశించిన సాధారణ స్థాయి ఉత్పత్తి బడ్జెట్ను తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణ స్థాయి ఉత్పత్తికి బడ్జెట్ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ స్థాయిలకు వాస్తవ ఉత్పత్తికి తేడా వస్తే వాటిని అధిగమించడానికి చర వ్యయాలను అంటే యూనిట్ 1కి కొంత ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఈజ్ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ మల్టీ యాక్టివిటీ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బడ్జెట్ కాస్ట్ అలవెన్స్ మెథడ్. Flexible budget is 2 type activities, multi activity method and second one is budget cost allowance method. ఇది ఎలా తయారు చేయవలసి ఉంటుందంటే
సరళ బడ్జెట్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే వచ్చేసరికి పర్టిక్యులర్స్ వేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని యూనిట్స్ ఇస్తే అన్ని యూనిట్స్ మనం వేసుకోవడం, దానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంత పర్సెంట్తో క్యాలిక్యులేట్ చేసుకుంటూ, అంటే మెటీరియల్స్ కానీ వేజెస్ కానీ లేదా ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్స్ కానీ స్థిర ఓవర్ హెడ్స్ కానీ వీటిని గమనించుకుని ఏం చేయాలి, ఫస్ట్ మెటీరియల్స్, వేజెస్, ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్స్, స్థిర ఓవర్ హెడ్స్ అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఇవంతా టోటల్ చేసుకోగా 520 వచ్చింది మనకి. ఆ 520కి మనకు ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చాడు, 80 అనేది ఇవ్వడం జరిగింది. ఆ 80 + 520 క్యాలిక్యులేట్ చేయగా ఎంత వచ్చింది మనకి, 600 వచ్చింది. ఆ 600 ఏం చేస్తాము, ఆ 600 తోటే ఏం చేస్తామంటే సేల్స్ అనేవి మనకి ఎంత ఇచ్చాడు, అమ్మకాలు ఎంత, 4000 ఇంటూ 600 ఈక్వల్ టు చేస్తే 24 lakhs అనేది రావడం జరిగింది. 6000 ఇంటూ 600 చేయగా 36 lakhs రావడం అనేది జరిగింది. అంటే నోట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనేవి 4000 ఇంటూ 600 ఈక్వల్ టు 24 lakhs, అలాగే 6000 ఇంటూ 600 ఈక్వల్ టు 36 lakhs అనేది రావడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏం కనుగొనమని చెప్పాడు, రేడియో వెక్కింటి వ్యయానికి స్వరూపం క్రింది విధంగా ఉంది. 60% వద్ద బడ్జెట్ని తయారు చేయమని అడిగాడు. అప్పుడు మనకు బడ్జెట్ అనేది ఎంత వచ్చింది, 20,80,000, 29,20,000. అలాగే బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎంత వచ్చింది, 3,20,000, 6,80,000. టోటల్ ఫిగర్ మనకి ఎంత వచ్చింది, 4,000 యూనిట్స్కి 40% దానికి ఎంత వచ్చింది, 24 లక్షలు. అలాగే 60% స్థాయి వద్ద బడ్జెట్ తయారు చేసినాక మనకి 36 lakhs అనేది రావడం జరిగింది. టుమారో నెక్స్ట్ ప్రాబ్లం మనం కంటిన్యూ చేసుకుందాం.